ఈ రోజు రాష్ట్ర మహాసభల సందర్భంగా సిపిఎం పార్టీ ప్రచార జీపు జాతర ఉదయ రాజు చౌరస్తాకు రావడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నరసింహులు, మునిపల్లి మండల నాయకులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో సిపిఎం 4వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, 25వ తేదీన భారీ బహిరంగ సభ పిఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క సభకు సిపిఎం పార్టీ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందాకారత్, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కేంద్ర బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు నాగయ్య, సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, చుక్కారాములు, జిల్లా కార్యదర్శి జయరాజ్ తదితరులు పాల్గొంటారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మునిపల్లి నాయకులు రమేష్ గౌడ్, నరసింహులు, మల్లేశం, ప్రభాకర్, చంద్రయ్య, ప్రభాకర్, నగేష్, శివయ్య, ప్రజానాట్య మండలి కళాకారులు రాజు, యేసు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఏ వరకు అమలైన అని చెప్పేసి కూడా ఆలోచన కొత్త రుణాలు కూడా బ్యాంకుల నుంచి ఇవ్వాలని చెప్పేసి మేము రేపు మహాసభలో చర్చించబోతా ఉన్నాం అని చెప్పేసి పార్లమెంట్ లో చట్టాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది. దీన్ని ప్రతిఘటించి ఎర్ర జెండాలు పెద్ద ఎత్తున ఢిల్లీలో 1 సంవత్సర కాలం పాటు పోరాటం చేస్తే ఈ పోరాటంలో 750 మంది రైతులు పేదలు కూడా మరణించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి గుర్తొచ్చి ఈ ఎన్నికల్లో మేము ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తాత్కాలికంగా ఆ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాదు, దీనికి తోడు ఈరోజు ప్రజల మీద ధరల భారాలు మోపి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. ఈరోజు అన్ని ధరలు పెంచి ప్రజానిత్యం మీద భారాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈరోజు పాలు కొన్నా, పండ్లు కొన్నా, నిత్యావసర సరుకులు ఏమి కొన్నా కూడా ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం. అందుకని ఇదే కాకుండా ఈరోజు కార్మికులకు స్వతంత్రోద్యమ కాలం నాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కార్మికులకు కొన్ని చట్టాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా మార్చి కేంద్ర ప్రభుత్వం 44ని అప్పనంగా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పైపెచ్చు ఇంకో మాట కూడా చెప్పారు, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు కనుక యువత అందరూ పకోడీ బండీలు పెట్టుకొని బతుకుండే అని చెప్పేసి పార్లమెంట్లో కూడా మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే యువత మీద బీజేపీకి ఎలాంటి ప్రేమ ఉందో ఈ సందర్భంగా మనకు అర్థమవుతా ఉంది. ఇదే కాకుండా రైతులకు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతులకు మేము గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పేసి కూడా నాడు చెప్పినటువంటి పరిస్థితి. మరి రైతులకు గిట్టుబాటు ధర కాదు కదా, అసలు రైతుల దగ్గర ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజానికం మీద అవలంబిస్తున్న విధానాల మీద వివరించిన సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యాత్ర జిల్లా వ్యాప్తంగా ఇంకా అన్ని మండలాలు తిరగవలసి ఉంది. అందుకే ఈ యాత్ర ఇప్పుడు మన మండలం నుంచి కొన్న కోవూరు మండలు, అట్లాగే జైరాబాదు, రాయకోడు ఈ మండలాల మీదుగా వెళ్తా ఉంది. ఈ యాత్రకు పాల్గొని జయప్రదం చేసిన మునిపల్లి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కార్మిక సోదరులకు, ప్రజలందరికీ కూడా మరొకసారి సిపిఎం పార్టీ మునిపల్లి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ యాత్రను ముందుకు కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మరి జిల్లా వ్యాప్తంగా ప్రచార జాత జీపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రచార జాత జీపు మరి ఈరోజు మునుపల్లి మండల ఉదయరా చౌరస్తాకు రావడం జరిగింది. వారికి మునుపల్లి సిపిఎం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఈ యాత్రలో ప్రజానాట్య మండలి కళాకారులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. మరి ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పి మునుపల్లి మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు